ఈ ఇంటి వాండ్రమ్మ ఈమె అనమాట. ఈమె కూడా వయసు చాలా. ఇది నర్సింగ్పూర్ అనమాట. ఈ నర్సింగ్పూర్లో మేము వచ్చి ఉన్నాం. ఇక్కడ నర్సింగ్పూర్లో మొన్న బుధవారము ₹1,00,000 డబ్బులు పోయిందనేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏ పక్క నుంచి దొంగలెళ్ళి డబ్బులు తీసుకున్నారో ఒకసారి చూద్దాం రండి. రండి అలా చూద్దాం రండి. చూద్దాం ఒకసారి అలాగా. చూడండి నర్సింగ్పూర్ అనమాట. ఇది ఊరు. ఇక్కడ ఉన్నాం మేము ప్రస్తుతానికి. అయితే ఈమె పేరు దగ్గరమ్మ. ఈమె పేరు శ్వేత. డబ్బులు పోయి ఎన్ని రోజులు అయిందమ్మా? మొన్న బుధవారమే. అంటే మొన్న బుధవారం మాత్రమే డబ్బులు పోయిందనేసి ఆమె చెప్తుంది అనమాట. బుధవారం పోయిందంట. ఎంతమ్మా? ₹1,00,000 చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు పోయిందనేసి. అయితే దొంగలు ఏ పక్క వెళ్ళారని అనుమానం పడుతున్నారంటే చూడండి, ఇక్కడ కిటికీ లేదు. ఇది మామూలుగా ఆ దొంగలు వచ్చిన భయంతో ఇది మళ్ళీ పెట్టారు. ఇక్కడ కిటికీలు ఏం లేదనమాట. ఈ కిటికీలు ఓపెన్ ఉండని బట్టి దొంగలు ఎవరో కన్ను పెట్టి ఈ విధంగా లోపల దూరితే, లోపల గేట్ ఉందమ్మా లోపల. ఇక్కడ ఇదనమాట దొంగలు దూరిన రూట్ అనమాట. చూస్తారు కదా అండి, చూస్తున్నారా? ఇదిగో ఇది ఒక గేట్ అనమాట. ఇది తాళం వేసారా ఇక్కడ? లోపల పక్క తాళం వేసారా? లోపల పక్క తాళం వేసారు. రండి చూద్దాం. అయితే వీళ్ళు లోపల డబ్బులు పెట్టలేదు. అంటే ఈ లోపల బీరో లేదు. డబ్బు అంతా ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ ఉంది. ఇలా రండి కెమెరామెన్ రండి. ఇది బీరో అండి. ఈ బీరువలో తాళం వేసి ఉండేదా? తాళం వేయలేదు. అంటే చూడండి ఒకసారి అమ్మ కెమెరా చూపించాలి. తాళం ఇక్కడ వేసి ఉండేరా? ఇక్కడ తాళం వేసి ఉండేరు. బయట తాళం వేయలేదు. తాళం వేయలేదు. ఈ లోపల తాళం వేసి ఉండేరు. కానీ దీన్ని కూడా విడిచేస్తారు. ఆ లోపల డబ్బు ఉండింది. సరేమ్మా సరే. ఈ లోపల డబ్బు ఉండిందండి. ఈ లోపల డబ్బులు ఉండడం బట్టి ₹1,00,000 వాళ్ళు ఉంచిన డబ్బు బట్టి ఫిగర్ని బట్టి ₹1,00,000 తీసుకెళ్ళిపోయారు. ఈయన ఎంతో కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు అనమాట. చాలా చూస్తే ఈయన వయసు 70 సంవత్సరాల కనిపిస్తుంది అనమాట. ఎన్ని రోజులు చెమట ఊడ్చుకొని చెమట ఊడ్చి ఈ విధంగా చేశారు. చాలా బాధాకరమైన విషయం అండి. అంటే లోకంలో మరి ఎందుకు అలాంటి వారు ఉన్నారు? ఎందుకు అలా బ్రతుకుతున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు పెంచలేదా? వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించలేదా? చాలా బాధ. చూడండి ఇతని వయసు ఎంత ఉంది, ఎన్ని రోజులు కష్టపడ్డారు. రా కూర్చోరా. ప్రస్తుతానికి నర్సింగ్పూర్లో ఉన్న ఫ్యామిలీతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఇంటి నుంచే దొంగలు పోయిందని వాళ్ళ విచారంతో ఉన్నారు. మరి దొంగతనం నేర్చడానికి వాళ్ళ అమ్మన నేర్పిన బుద్ధులా లేకపోతే ఏంటి? ఆ ఇంట్లో పలకరించడానికి వచ్చింది. నేను ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఇలా రావడం జరిగింది. ఈ ఊరు పేరు వింటున్నాం కానీ ఎప్పుడు కూడా ఈ ఊరిలో దూరలేదు. నేను ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మా కుటుంబం మా ఫ్యామిలీ ఉన్నారని. ఖచ్చితంగా మళ్ళీ ఇటు వెళ్ళేటప్పుడు వస్తాను, వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు కూడా వచ్చి పలకరించి వెళ్తాను. చాలా మంచివారు. చూస్తుంటే చాలా మంచి కనిపిస్తున్నారు. చాలా మంచి బుద్ధులు, మంచి తెలివితేటలు కలిగిన వారు ఉన్నారు. అంత కొత్తగా నన్ను చూశారు కానీ ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టుగా చక్కగా దగ్గర ఉంచి నాకు ప్రేమించి లోపలికి తీసుకురావడం నాకు చాలా సంతోషం అనమాట. వీళ్ళు కూడా నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు నేను. వీళ్ళందరికీ ఎప్పుడు తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడే కొత్తగా చూశాను. ఈసారి నుంచి చూస్తే తప్పకుండా మీకు షీలేరైనా ఎక్కడ ఒక్కరికైనా తప్పకుండా మాట్లాడదాం. మా ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు కూడా రండి, పలకరించండి. పాస్టర్ గారండి చూసారా? కమ్మతోటి చూసారా? ఒకవేళ వస్తే ఇప్పుడు మా వాడు అక్కడ ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నారనేసి రండి, ఖచ్చితంగా రండి. ఏం శ్వేతమ్మా, నువ్వు ఇంటికే ఉండకూడదు, నువ్వు కూడా రావాలి. మా జనాలు ఉన్నారు, మా వారు ఉన్నారు అనేసి కూడా మేము కూడా రావాలి. అక్కడ బ్రదర్ కూడా, ఆయన కూడా ఈ ఊరే. అటు చూడండి, ఒక కెమెరా అటు చూపించండి. తమ్ముడు శ్వేత తమ్ముడు అనమాట. సొంత తమ్ముడా? పెద్దన కొడుకు. ఓకే. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే టైం సరిపోలేదు. ఎప్పుడైనా తప్పకుండా తమ్ముడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము. ఈసారి వస్తూనే ఉంటాను కాబట్టి ఏమా తప్పకుండా వస్తుంటాను. ఖచ్చితంగా వస్తామమ్మా, ఖచ్చితంగా మీ ఇంటికి దర్శిస్తుంటాము. నాకు వీళ్ళు హిందువులు, వాళ్ళు ఓలెకులు, లేకపోతే వారు క్రిస్టియన్, నాకు అలాంటి లేదమ్మా.
అంతే అంతే. ఇచ్చింది కాబట్టి అది అయితే మేమందరం ఒకటే. నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ ప్రేమిస్తాను. ఏంటి క్రిస్టియన్స్ అవును మతాలు ఇవంతా మేము మా నోటితో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు డ్రింక్ పెట్టారు, నాకు అలవాట్లేదు అన్నాను, మీకు ఇంకోలని ఆశ ఉంది, నేను తాగలేదు. తాగితే మీకు సంతోషం, తాగకపోతే అయ్యో తాగలేదు వాళ్ళ కోసం ఆశపడి తెచ్చాము, ఎప్పుడు లేకుండా వచ్చారు. ఇలాగే మా ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చారు కానీ తాగలేదని ఒక బాధ మనసులో కొంచెం బాధ ఉంటుంది. రైట్, సరే అమ్మా, ఇప్పుడు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.